హలో 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 గైస్, ఎలా ఉన్నారు? బాగున్నారా అందరూ? స్వాగతం నా ఛానల్ కి. బట్టలు ఎలా ఉన్నాయి? మమ్మీని వెళ్ళి అడిగాను, మమ్మీ కొత్త వీడియో చేస్తారు మమ్మీ, ఈ వీడియో కోసం ఏం బట్టలు వేసుకోవాలి బాబు అంటే ఏమొచ్చి ట్రాక్ టీ షర్ట్ వేసుకొని చేసే, ఎలాగో నీ వీడియోలు ఊరు దాటి వెళ్ళదు కదా అన్నది. అంటే అది అవును నిజమే, ఎందుకంటే యూట్యూబ్ నా వీడియోని సజెస్ట్ చేయడు కదా, ఎందుకంటే నేను హెడ్ ఫోన్స్ మ్యాండేటరీ అని నేను అంటే నేను ఏదో వల్గర్ గా మాట్లాడి 18+ కంటెంట్ వేస్తానని కాదు, నేను గట్టిగా మాట్లాడి మీకు వినిపించక హెడ్ ఫోన్స్ ముఖ్యమని చెప్పాలి. ఈ రోజు నేను మాట్లాడబోయే టాపిక్ నా ఇంటర్మీడియట్ లైఫ్ గురించి. మెయిన్ గా చైతన్య నారాయణ వాళ్ళు ఎక్కువగా రిలేట్ ఫీల్ అవ్వచ్చు, ఎందుకంటే నేను కూడా ఆ జైల్లోనే శిక్షణ అనుభవించాను. మా 10th ఎగ్జామ్స్ అయిపోయాక హాలిడేస్ ఎంజాయ్ చేస్తున్న రోజులు అవి. మా వాళ్ళు మాత్రం పాలిటెక్నిక్ క్లాసులకి వెళ్ళి వీఆర్ డిప్లొమా స్టూడెంట్స్ అని చెప్పుకునే వాళ్ళు. పాప ఆ క్లాస్కి వెళ్ళినంత వరకు పాలిటెక్నిక్ డిప్లొమా రెండు ఒకటని తెలియలేదు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? మాదేమని బొక్క, మేము ఆడొద్దబ్బుతూ మాకు ముందే 10th ఎగ్జామ్స్ అవ్వక ముందే చైతన్య కాలేజ్ ఫిక్స్ అయిపోయింది, అడ్మిషన్లు అయిపోయాయి. మేమేమో ఫీల్ ఫ్రీ, హ్యావ్ ఫన్ విత్ లిమిటెడ్ టైం ఓన్లీ అన్నట్టు బతికేవాళ్ళం. కొన్ని రోజులకి అన్నాడు, మాయా మన సేమ్ కాలేజ్ రా అన్నాడు. ఏరా అంటే మా నాన్న మోటివేషన్ స్పీకర్ కలిసాడు అన్నాడు. ఎవర్రా అంతలా నిన్ను మోటివేట్ చేస్తాడు రా బాబు అని, నిన్ను ఇంటర్ కాలేజ్ జాయిన్ చేస్తాడంటే నేమొచ్చి మీ ఇంట్లో వాళ్ళని కలిసిన చైతన్య సారే రా అన్నాడు. నా కాలేజ్ ఫస్ట్ డే అది, ఇంటర్ కాలేజ్ చైతన్య కాలేజ్. ఇప్పటికీ గుర్తుంది నాకు, ఫస్ట్ రోజు వెళ్ళలేదు నేను. కానీ మా ఫ్రెండ్ వెళ్ళాడు, ఈవినింగ్ వచ్చి కాల్ చేశాడు, మాయా సూపర్ గా ఉంది కాలేజ్, దోలా చెప్తున్నారు, ఈజీగా అర్థమైపోతుందిరా అన్నాడు. వాడు ఇలా కాల్ చేసి చెప్పగానే నేను అన్నాను, సరే మా అయితే రేపటి నుంచి నేను వచ్చేస్తాను అని చెప్పేసి నేను కూడా 1 వీక్ తర్వాత వెళ్ళాను. ఆ 1 వీక్ తర్వాత నేను కూడా వెళ్ళడం స్టార్ట్ చేశాను, కానీ మావాడు రాలేదు. అంటే మావాడు తిరుపతి వెళ్ళాడు. తిరుపతి వెళ్ళి వచ్చాక గుండెతో వచ్చాడు. గుండెతో రావడం వల్ల ఆమె ఏం గుర్తుపట్టలేదు, 1 వీక్ రావడం వల్ల ఆడు కాలేజీని గుర్తుపట్టలేదు. పాపం ఫస్ట్ రోజు వచ్చేసి బేసిక్స్ వినేసి ఈజీ అనుకున్నాడు, తర్వాత చూస్తే అర్థమైంది మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. పాప ఆడ బుర్ర కాయల నుంచి పండు అయిపోయింది. మాలాగే మీరు కూడా రియలైజ్ ఉంటారు, దీని అమ్మాది తన అవసరంగా ఈ కాలేజ్ జాయిన్ అయ్యారా అని. అంటే ఇప్పుడు మీరు అనుకుంటుంటే దీని అమ్మాది తన అవసరంగా ఈ వీడియోని ఓపెన్ చేసావరా అని. ప్లీజ్ మీరు అలా అనుకోకుండా మీ ప్రేమను చూపించేసి మీ కాలేజ్ మీద ఉన్న హేట్ ని, కోపాన్ని చూపించాలండి ప్లీజ్. మాట్లాడితే నిన్ను కొడతాను. వాళ్ళకైతే వీడియో షార్ట్ లో పెడదాం అనుకున్నాను, కానీ మీరు నా ముఖాన్ని చూసి వెంటనే స్వైప్ అప్ చేసేస్తారు, అందుకే ఫుల్ లెంత్ వీడియో చేస్తున్నాను. కానీ ఇప్పుడు కూడా చిన్న స్వైప్ చేసి సబ్స్క్రైబ్ చేసి వచ్చి మళ్ళీ వీడియో చూసేయండి. మా కాలేజ్ లో చాలా బ్యాన్, స్టైల్ హెయిర్ స్టైల్ బ్యాన్, చేతికి బ్యాండ్స్ పెట్టుకోవడం బ్యాన్, సివిల్ డ్రెస్ బ్యాన్, ఈవెంట్లు, ఫ్రెషర్స్ పార్టీస్ బ్యాన్, ఇంకా అర్థమయ్యేటట్టు చదువు చెప్పడం బ్యాన్. ఏంటండి అరాచకం? సైకో గర్ల్, క్రిమినల్స్ మర్డర్లు చేసి జైలుకి వెళ్తారు, కానీ మేము డబ్బులు ఇచ్చుకొని మరీ జైల్లో జాయిన్ అయ్యి సైకో గర్ల్ మేము ఎట్లగలం అవుతున్నాం. నాకు ఏడుపు వస్తుందిరా. మన లెక్చరర్స్ విషయానికి వస్తే, ఒక్క సెకండ్ మనం ముందు జేఎల్ కోసం మాట్లాడుకున్నాం, ఎందుకంటే వాళ్ళే సీనియర్ లెక్చరర్స్ కన్నా గొప్ప అని అనుకుంటారు కదా. మనం ముందు వాళ్ళ కోసం మాట్లాడడమే న్యాయం. వాళ్ళు అసలే జూనియర్ యాక్టర్ల కన్నా తక్కువ యాక్ట్ చేయరు. కాంటెక్స్ట్ లో మాట్లాడండి. కాంటెక్స్ట్ లో నుంచి మీరు టెక్స్ట్ కాన్ తీసేస్తే కాన్ మిగులుతుంది. కాన్ అంటే ఏంటో తెలుసా? పాపం వాళ్ళు గోల్ యాక్టర్ అవుదామని, కానీ లాస్ట్ కి లేడీ జైలర్ లా మిగిలిపోయారు. ఏం చేద్దాం, అందరూ ఆధార్ కార్డులో బాగుంటారు, కానీ మా జైలు మాత్రం ఆధార్ కార్డు ఫోటోలోనే బాగుంటారు. అవునారా? మన ఫాలోయింగ్ అట్లుంటది. మా ఊళ్ళు అప్పటికే ఆగుతారా, లేదే నేను మిక్స్ రాజా, పారిజాతం, పులిహోర రాజు లాగా ఆ మేడంతోనే కలుపుతానంటే. ఇంకా మేడం వైపు నుంచి రిప్లై వచ్చిందా, మా ఊడు జిగిడికి వెళ్ళాడు, మేడం జూలియట్ రాని బ్లాక్ మొత్తానికి. కొన్ని రోజులు పోయాక మేడం కాలేజ్ రావడం మానేస్తుంది. మా వాడు ఏటా అని కనుక్కుంటే పాపం మేడంకి మ్యారేజ్ అయిపోతుంది.
ఇంకా మా ఓడి పరిస్థితి మరి ఇంకా సీనియర్ లెక్చరర్స్ విషయానికి వస్తే మొత్తం సార్సే మా కెమిస్ట్రీ సార్ వస్తాడు ఇక్కడికి టక్కేసుకొని పాపం సార్ పింపుల్స్ ని హైట్ చేయడానికి అనుకుంటాయేమో మరి. అందరూ బాత్రూమ్ వెళ్ళి వచ్చాక హ్యాండ్ వాష్ చేసుకుంటారు, కానీ మా సార్ మాత్రం బోర్డు మీద క్లాస్ చెప్పిన తర్వాత హ్యాండ్ వాష్ చేసుకుంటారు. ఎందుకంటే మార్నింగ్ బాత్రూమ్ లో చేసిన దానికి సార్ బోర్డు మీద చెప్పిన దానికి పెద్ద తేడా ఉండదు. అంటే కెమిస్ట్రీలో చెప్పిన దానికి సాలిడ్, లిక్విడ్, గ్యాస్ కి, మార్నింగ్ చేసేదానికి సాలిడ్, లిక్విడ్ అంటే లూజ్ మోషన్ లాగా లిక్విడ్, గ్యాస్ కి పెద్ద నార్మల్ తేడా ఏం లేదు. సారీ మీరు కానీ తింటున్నప్పుడు ఈ వీడియో చూసుంటే మాత్రం. మా మ్యాథ్స్ సార్ పెద్ద సొల్లుగడు. ఒక సమ్ చెప్తాడు 10 చేసేయమంటాడు, 10 సమ్ములు చెప్తాడు, చాప్టర్ అయిపోయింది అంటాడు, నెల చెప్తాడు హాఫ్ సిలబస్ అయిపోయింది అంటాడు, 3 నెలలు చెప్తాడు మొత్తం ఫుల్ సిలబస్ అయిపోయిందని చెప్పి చప్పట్లు కొట్టించేస్తాడు. మేము కూడా మల్లె మొగ్గల్లాగా ప్రిన్సిపల్ కి వినిపించేలాగా మరి చప్పట్లు గట్టి కొట్టేస్తాం. నెక్స్ట్ డే రియలైజ్ అవుతాం వారానికి ఒక్కసారి ఎగ్జామ్ రాయాల్సిందే, ఇంకా డైలీ ఎగ్జామ్ రాయాల్సిందే, సిలబస్ అయిపోయాక ఇంకేం చేస్తాడు, ఒక సమ్ ఇంకా కూర్చోబెట్టి రాయించడమే. ఎగ్జామ్స్ అన్ని అయిపోయినాయా? ఎప్పుడు? ఎప్పుడేంట్రా? పో ఇంటికి పోయి పడుకో. ఇందాక చెప్పాను కదా మోటివేషన్ స్పీకర్ అని, వాళ్ళే వీళ్ళు పాప అంటారు సార్ మా దగ్గర అందరి దగ్గరకు వచ్చేసి ఒక్క మార్క్ తో గవర్నమెంట్ జాబ్ పోయిందిరా అని చెప్పేసి అంటారు. అంటే మేము మోటివేట్ అవుతామేమో అని చెప్తారు. అలాగా పాప సార్కేం తెలుసు గవర్నమెంట్ కాలేజీలో ఇదే సొల్లు చెప్తే ఆ మాటలతోనే మానభంగం చేసేస్తారని చెప్పేసి. దట్స్ వాట్ ఐ వాంట్. నేను ఇక్కడికి ఎమోషనల్ అవడానికి రాలేదు, మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి వచ్చాను. సార్ జగన్ కన్నా పెద్ద సొల్లుగాడు అంటారు. డిగ్రీలో డిస్ట్రిక్ట్ ఫస్ట్, ఇంటర్ లో డిస్ట్రిక్ట్ ఫస్ట్, 10th లో డిస్ట్రిక్ట్ ఫస్ట్ అంటారు, కానీ సర్టిఫికేట్స్ పెడతానంటాడు, కానీ ఇప్పటికీ పెట్టడు. ఎందుకంటే మాకు నంబర్లు ఇవ్వాలంటే భయం, ఎక్కడ నంబర్లు ఇస్తే మేము బాంబేట్లు చేసేస్తామని. టీచర్స్ డే వస్తే యూట్యూబర్లకు చెప్పాలా మన ఫ్రెండ్స్ కి చెప్పాలా అర్థం కాదు. ఎందుకంటే ఈ లెక్చరర్స్ కి ఎలాగో చెప్పలేం కదా మనం. మనకి సీనియర్ లెక్చరర్లు చెప్పిన తర్వాత మనకి చాలా చాలా చిన్న డౌట్లు ఉండిపోతాయి. అవి ఎవరిని అడగాలో తెలియక మనం మన క్లాస్ టాపర్లను అడుగుతూ ఉంటాం. వాళ్ళు మనకి మనం న్యూస్ అడిగినట్టు అన్నంత రియాక్షన్లు ఇస్తారనమాట. అలా రియాక్షన్ ఇచ్చిన తర్వాత కూడా మనకి చెప్తారు, ఎందుకంటే వాళ్ళకి ఉత్తమ పురుషుల అవార్డు కావాలి కదా. కాలేజ్ ఏదైనా మంచి ఉందంటే అది మా క్యాంటీన్ మాత్రమే. సేమ్ మా బెంచ్ అంటే ఉంటది. అంటే క్యాంటీన్ చిన్నది కాదు, బెంచ్లే పెద్దది. కాపీ కొట్టుకోకుండా చేయడానికో లేదా మరి మందని అందులోనే సరిపెట్టేయడానికో తెలీదు, మరి అంత పెద్ద బెంచ్లు వేయించారు. ఆ క్యాంటీన్ లో ఐటమ్స్ కూడా సేమ్ బెంగళూరు అయ్యంగర్ బేకరీ లాగా టేస్ట్ ఉంటది, కాకపోతే 2 days బ్యాక్ అవి. ఆ క్యాంటీన్ లో అమ్మేవాడికి కూడా పెద్ద పుణ్యమైన పని చేస్తున్నట్టు ఫీలింగ్ ఉంటది. జైల్లో ఖైదీలకి బిర్యానీ పంచుతున్నట్టు, వరద బాధితులకి పులిహార పొట్లాలు పంచుతున్నట్టు. తీసుకో పండగ తీసుకో. ఈ కాలేజీలో తల కన్నా తోక ఎక్కువ, ప్రిన్సిపల్ కన్నా వీపీ ఎక్కువ. వీపీ అంటే వైస్ ప్రిన్సిపల్. ఈ కాలేజీలో ఇంకా కొన్ని వెరైటీ ఆఫ్ స్టాఫ్స్ ఉన్నాయి, వాళ్ళ పేర్లు కూడా గుర్తుండవు. ఏవో అంట, ఫ్లోర్ ఇన్ఛార్జ్. వాళ్ళు మాకన్నా ఎక్కువ కష్టపడతారు, బాగా హార్డ్ వర్క్ చేస్తారు. అంటే మేము చేస్తున్నంత హార్డ్ వర్క్ కొద్దిగా చదివేసి చేస్తాం కదా, కొద్దిగా చదవడం, మాకన్నా హార్డ్ వర్క్ చేస్తారు వాళ్ళు. ఇట్స్ ఆల్ రైట్. నేను హర్ట్ అయ్యాను. ఐ వాంట్ టు టాక్ టు నెల్లూరు పెద్దారెడ్డి రైట్ నౌ. yes ఐ వాంట్ టు టాక్ టు నెల్లూరు పెద్దారెడ్డి. yes అమ్మాయిల టాపిక్ మిస్ అయింది అనుకోకండి, ఎందుకంటే వాళ్ళు వెజ్ మనకు నచ్చదు, మనం నాన్ వెజ్, మనం అసలే దేకరు వాళ్ళు. ఈ రోజుకి అంతే మరి. కాలేజ్ అన్నకి చాలా ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి, మీకు కూడా ఉంటాయి, చాలా ఉంటాయి. నేను చెప్పింది చాలా చిన్నది. నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసి ఎలాగున్నదో చెప్పేసి మీ ఎక్స్పీరియన్స్ కూడా కామెంట్స్ లో షేర్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి ప్లీజ్. బాయ్. అన్న పెద్ద మ్యూజిక్ వేసుకో ఇప్పుడు.